బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటండి? షేక్ మహబూబ్ అండి. ఓకే సార్. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ప్రజెంట్ ప్రజలకి ఎలా అనిపిస్తుందండి ఇక్కడ? ప్రజలకు పరిపాలన అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. గత 5 సంవత్సరాలు చూశారు కదండి, అప్పుడు ఎలా అనిపించిందండి గత 5 సంవత్సరాలు? గత 5 సంవత్సరాలు జరిగిన 5 సంవత్సరాలు మరీ దరిద్రం. ఎవడికాడు దోపిడి దొంగల్లా దోసుకున్నారు. ఇప్పుడు మరి ఇది అరికట్టడానికి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు చేసిన అప్పులకి వీటికి మొత్తానికి చాలా బాధపడుతున్నారు ఆయన. అంటే బేసిక్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇలాగ దోపిడీలు చేసుకోవడం కానీ, కరప్షన్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రభుత్వంలో జరగదండి అది. ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్ మనిషి ఆయన. దేనికి ఛాన్స్ ఇవ్వడు, తోవ ఇవ్వడు కూడా. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, మన కాకినాడ సరౌండింగ్స్లో కూడా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని స్మగ్లింగ్ చేసే వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకున్నారు కదా. సో కరప్షన్ చేసే వాళ్ళని వదిలేదే లేదు, ఇక్కడ నుంచి ఎంత పెద్దోడైనా చూసుకుంటాను నేను అంటున్నారు. చేస్తారంటారా? ఇక ఎవరిని వదిలే పని ఉండదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అదే పని మీద ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వాళ్ళు అదే ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే చట్టం మాత్రం కంపల్సరీగా ఎంత పెద్దోడినైనా వదలదు, వదిలే ప్రసక్తే లేదు. ఆ వదిలే ప్రసక్తి అనేది ఇక వీళ్ళలో రాను కూడా రాదు, వదిలిచ్చేస్తారు మొత్తం. పోయిన 5 సంవత్సరాల్లో మరీ దరిద్రం అనిపించారు ప్రజలు. అమ్మ ఒడని, నాన్న ఒడని ఏదో వేసారు, పథకాలు వేసి కోట్లు దోషించారు. ఇప్పుడు ఇంతవరకు నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి. ఆ వాలంటీర్ల చుట్టూ పెన్షన్ కోసం తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి తప్ప ఒక్క అప్లికేషన్ ఫామ్ కానీ ఒకటి ఇవ్వటం కానీ అసలు అలాంటి ప్రస్తుతం జరగలేదు. మరి కొత్తవి మరి పెన్షన్ పథకం ఎప్పుడు అమలు చేస్తారో పెన్షన్ రాపించుకోవాలి. మరి అంటే ఈ ప్రభుత్వం అంటున్నారు కదా, కొత్త పెన్షన్లు కూడా మేము స్టార్ట్ చేస్తాము, అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళు కూడా వితిన్ సెకండ్స్లో అప్రూవ్ చేస్తాము అని అంటున్నారు కదా. నిజంగా మాటల వరకైనా చేతుల్లో చేసి చూపిస్తారు? ఆల్రెడీ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పుల ఊబిలో ఉండిపోయింది. మరి ఎన్ని అప్పుల ఊబిలన్నీ పూడ్చుకోవాలి, ఎక్కడెక్కడ ఏంటి అనేది రూపాయల్లో కాదు కదా, లక్షల్లో కూడా కాదు, కోట్లో దోపిడీలు అయినాయి. మరి అలాంటి విషయాలు వచ్చేటప్పటికి ఏంటంటే మరి వాళ్ళు కొత్త పెన్షన్లు స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టవచ్చు. మూడింతలు రేపు నెలలోనో వచ్చే నెలలో ఏదో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి నమ్మకం ఉందా సార్? గత 5 సంవత్సరాల ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన బాగుంది. ఏ ప్రభుత్వం మంచి పరిపాలన? మనకి ఇప్పుడే కదా 7 నెలలు 8 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఎందుకంటే సార్ మీ పేరేంటి? మై నేమ్ ఈజ్ శివ యాదవ్. ఓకే. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? 5 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? గత 5 సంవత్సరాలు చూశారు కదా, అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? 100% అండి. లాస్ట్ 5 years రాక్షస పాలన ఉంది, ఇప్పుడు రాముడి పాలన వచ్చింది. ఓకే. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా ఇదే రాక్షస పాలన అంటున్నారు. ఎవరిది? ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. తిన్నోడు అన్నం తినేవాడు ఎవడు ఆ మాట అన్నాడు, ప్రజలందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ విధంగా హింసించాడు, అసలు పరిపాలన అనేది ఎక్కడ జరిగిందండి, ఏ విధంగా హింసించి ఎంత బాధ పెట్టినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అన్ని సామాజిక వర్గాల వారికి అందరికీ తెలిసిన విషయమే. నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది? మరి మా బాబు గారు వచ్చారు, ఈ 5-6 monthsలోనే 6 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చింది. దట్ ఈస్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు. గత 5 సంవత్సరాలు కూడా మంచి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా అంటున్నారు కదా. గత 5 సంవత్సరాలు ఐటీ కంపెనీలు తెచ్చాం, అభివృద్ధి చేసాం, ప్రతి పంచాయతీ డెవలప్మెంట్ చేసాం, అన్నీ చేసాము, ప్రతి ఇంటికి సంక్షేమం అందించాను అంటున్నారు కదా. ఎక్కడ తీసుకొచ్చాడు చూపించు, మేము చూపిస్తున్నాం. ఇప్పుడు విజనరీ అంటే బాబు గారు అంటే విజనరీ. ఓకే. లాస్ట్ 5 yearsకి ఈ 5 monthsకి ఒకసారి డిఫరెన్సెస్ ఏంటనేది ఈ 5 monthsలోనే ప్రజలకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింకింగ్స్ అనేది వెళ్ళిపోయినాయి. ఆటోమేటిక్ మనం చెప్పాల్సిన అక్కర్లేదు. పని చేసేవాడు మాట్లాడు, పని చేయనోడే పబ్లిక్ గురించి ఏం చెప్తారండి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంచి పనులు చేస్తాడని నమ్మకం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పంచాయతీ పరంగా ఆయనకి ఇచ్చారు కదా, గతంలో పంచాయతీలు డెవలప్మెంట్ చేసాం, ఫండ్స్ పంపించాము, డెవలప్మెంట్ జరిగినాయి అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఫండ్స్ పంపించారు కానీ అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఆ ఫండ్స్ అమౌంట్ ఎటెళ్ళినా వీళ్ళు అసెంబ్లీలో అంటున్నారు. ఏంటి సంగతి? ఈ పంచాయతీల గురించి చర్చలేండి. 100% మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు ఎవరండి? ఓకే. అప్పుడు పంచాయతీరాజు మినిస్టర్ వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటా. ఓకే. అంటే ఎవరైనా కానీ పంచాయతీలు డెవలప్మెంట్ జరిగినాయా? లేదు. ఎక్కడ జరిగిందో చెప్పండి. ఇప్పుడు 2014లో అన్న లోకేష్ బాబు
మినిస్టర్గా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపుగా 35,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది. నీ డెవలప్మెంట్ ఎక్కడో చూపించు. ఇప్పుడు మనం అభివృద్ధి చేసామా లేదనేది మనం మాట్లాడకూడదు, నాయకులు మాట్లాడాల్సింది. రోజా గారు అంటున్నారు కదా రోడ్లన్నీ మేము వేసాం, ఎక్కడైనా గుంటలు ఉన్నా చూపిస్తాం. మాట్లాడకూడదు. ఎక్కడ వేసారో చూపించమను, ఒక ఎవిడెన్స్ చూపించమను. మరి నువ్వు రోడ్లు వేస్తే గుంటలు ఎక్కడున్నాయండి? గుంటలు ఎట్లా కనపడుతున్నాయి? ప్రజలకు కనపడుతున్నాయి కదా, మనం చెప్పేది కాదు కదా. ఏమి ఏ పార్టీని ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే ఒక రీజనబుల్గా దాన్ని అనేది ఇది చేయాలి. అంతేగాని నోరుందని మాట్లాడితే అది కరెక్ట్ కాదుగా. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఓకే, 100% అండి, 100-200%. భవిష్యత్తు తరాలకి నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అన్న లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, 100-200% ఒక రాష్ట్రాన్ని భావితరాలకి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ని అందిస్తారని మేము 100% నమ్ముతున్నాం. అదే ఫుల్ఫిల్ అవుతుందని మాకు బలమైన నమ్మకం. భవిష్యత్తు యూత్కి కానీ తరాలకి కానీ ఒక మంచి క్యాపిటల్ సిటీ ఇస్తాడని బలమైన నమ్మకం ఉందండి.